అంగవైకల్యం అనేది శరీరానికే ఉన్నది కానీ మనసుకు మాత్రం ఎన్నడూ లేదు. అందుకే మేము స్థిరమైన చిత్తంతో దృఢమైన ఆలోచనతో సరైన నిర్ణయం తీసుకుంటాం. కేసీఆర్ లాంటి నాయకుడి వల్లనే మరి ఈరోజు ఈ రాష్ట్రంలోని దివ్యాంగులకు లాభం జరిగింది. రేపు మళ్ళీ కేసీఆర్ వస్తేనే లాభం జరుగుతుంది అనే పద్ధతుల్లో మీరందరూ ఇక్కడ దాకా విచ్చేసినందుకు మీ అందరికీ నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం చేసుకుంటా ఉన్నా. ఇక్కడికి వచ్చే ముందు నేను కూడా మనం ఏమేం చేసినాం దివ్యాంగులకు అనే దానిలో నేను కూడా కొంత సమాచారం తెప్పించుకున్నాను. ఒక్కసారి నిజంగా ఈ 9.5 ఏళ్లలో ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఏమేం చేసినామని చూసుకుంటే 9.5 ఏళ్లలో ఒక్క దివ్యాంగుల పెన్షన్ల కోసం మాత్రమే మనం ఖర్చు పెట్టిన మొత్తం 10,300 కోట్ల రూపాయలనే మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒకటి కాదు, రెండు కాదు, 10,300 కోట్ల రూపాయలు 5,65,000 మంది సోదరులు ఎవరైతున్నారో సోదరిమణులు ఎవరైతున్నారో వారి పెన్షన్ల నిమిత్తమే మనం ఇవాళ 10,300 కోట్ల రూపాయలు ఖర్చు చేసుకున్నాం. అదే పద్ధతుల్లో వికలాంగులు ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకునే సందర్భంగా మనం ఇతరులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని ఇస్తా ఉన్నాం. 1,116 రూపాయలు ఇస్తా ఉన్నాం. కానీ దివ్యాంగులను ప్రోత్సహించాలి, వాళ్ళను పెళ్లి చేసుకోవడానికి ఇతరులను కూడా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ కింద కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద మనం అదనంగా మరో 1,25,000 రూపాయలు ఇచ్చి 2,25,000 రూపాయలు దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే 2,25,000 రూపాయలు నగదు ప్రోత్సాహకాన్ని మనం దివ్యాంగ సోదరులకు అందజేయడం జరిగింది. అర్హులైన వాళ్లకు దివ్యాంగులు ఎవరైతున్నారో వాళ్ళకి 1,25,000 3 వీలర్ స్కూటీలు మోటరైజ్డ్ వెహికల్స్ కూడా అందజేయడం జరిగింది. 1,00,000 వరకు విలువైన 1,00,000 రూపాయల విలువైన బ్యాటరీ చైర్లు, అదేవిధంగా 50,000 రూపాయల విలువైన బ్యాటరీ సైకిళ్లను కూడా పూర్తి ఉచితంగా ₹1 మీరు కట్టే అవసరం లేకుండా దాదాపుగా ఇప్పటివరకే మనం 2,75,000 వాహనాలను కూడా అందజేయడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగాలలో దివ్యాంగులకు రిజర్వేషన్లను 3% నుంచి 5% పెంచిన మనసున్న ముఖ్యమంత్రి, 4% పెంచిన మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఏ ప్రభుత్వ పథకం పెట్టినా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ గృహలక్ష్మి కానీ అందులో కూడా 5% వరకు రిజర్వేషన్లు ఇవ్వాలా దివ్యాంగుల కోసం అమలు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా.